బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మాదిగ నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి నాగేష్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే కిషోర్ చిత్రపటానికి చెప్పుదెబ్బలు కొట్టారు. అనంతరం ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టారు. గాదరి కిషోర్ తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు పాల్వాయి నాగేష్. గాదర్ కిషోర్ కుమార్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గౌరవనీయులైనటువంటి పెద్దలు మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ గారిని, అదేవిధంగా భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించు పలు రకాల అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యల్ని చేయడం జరిగింది. అరే తొరే వాడు వీడు అని మాట్లాడినటువంటి బలుపు అహంకారతపూరితమైనటువంటి మాటల్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మాదిగ నవనిర్మాణ సమితి రాష్ట్ర కమిటీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకమైనటువంటి పద్ధతిని మార్చుకోకపోతే గాడిది కిషోర్ కుమార్ ని వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాము, అడుగడుగును అడ్డుకుంటాం అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ప్రధానంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, గౌరవనీయులైనటువంటి మంత్రి గారిని పట్టుకొని సొల్లు లక్ష్మణ్ అంటాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సొల్లు లక్ష్మణ్ అని మాట్లాడుతున్నావు కదా నువ్వు. తుంగతుర్తి ప్రజలు నీ పనులు కొట్టి రాజకీయంగా నిన్ను బొందబెట్టి నిన్ను తరిమి కొట్టిరు. ఇంకా నీకు సిగ్గు రాలేదు. ఈ సిగ్గు రాకుండా నువ్వు ఓడిపోయినటువంటి భయంతో బెంగతోటి మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నావు. ప్రజాక్షేత్రంలో నిన్ను తగిన బుద్ధి ఆల్రెడీ చెప్పిర్రు, నిన్ను తరిమి కొట్టే రోజులు ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడుతాడు మాట తప్పు. కానీ వాడు మాట్లాడిన మాటలు గౌరవనీయమైనటువంటి ప్రజాప్రతినిధులను పట్టుకొని వాడు వీడు అరే తురే అని మాట్లాడినటువంటి మాటలకు మేము మాట్లాడి కౌంటర్ ఇవ్వడం అనేది తప్పే కాదు. మాట్లాడొచ్చు, ఇసుక దొంగ అని మాట్లాడొచ్చు, తర్వాత భూ కబ్జాదారుడు అని మాట్లాడొచ్చు, భూముల కోసం హత్యలు చేసి ఆస్తులు పెంచుకున్నటువంటి ఒక నరరూప రాక్షసుడు అని చెప్పేసి ఈ సందర్భంగా గాడిది కిషోర్ ను మేము మాట్లాడుతూ ఉన్నాము. ఎందుకని మాట్లాడుతున్నాం అంటే వెలిగంజాయిని హత్య చేసి భూమి కోసం కాదా, ఇసుక దందా చేసింది నువ్వు కాదా, దొంగ నోట్ల దొంగ దొరికి నీ మిత్రుడిని పట్టించి వాడిని జైలు పాలు చేసి వారి ద్వారా జైలు పాలు చేసి తప్పించుకొని తిరిగేది నువ్వు కాదని చెప్పేసి ఈ సందర్భంగా మేము మాట్లాడుతున్నాం. గాదర్ కిషోర్ కుమార్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ